ఎలాంటి వాళ్ళని మార్చారు పత్రి గారు అంటే ఇంకా ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు, ఇంకా ఇవ్వలేము కూడా అని చెప్పొచ్చు. నేను ఏట పోయేటప్పుడు చేప, ఎండ్రకాయ, అడుగుపిల్లి, నక్కని, కుందేల్ని, ముంగిసిని, అడుగు అన్ని మొత్తం తినేటోళ్ళు నేను ఏట పోయేటప్పుడు. ఈ పిరమిడ్ చూడ్డానికి 9x9 అయిండొచ్చు, కానీ ఈ పిరమిడ్ కైలాసపురి లాంటి 100 పిరమిడ్లకు సమానం అని నేను చెప్తా. ఇప్పుడు మనమన్నా ఇంతమంది ఉన్నాం సార్, పత్రి సార్ మా ముగ్గురు ఉన్నాం. అంటే మనకి అప్పుడు దొరికిన సంతోషము, అప్పుడు ఆయనతో జీవనం చేసినాం కాబట్టి భుజాల మీద చేసుకొని ఎంత బుద్ధిగుంటే ట్రెక్కింగ్ లో పోయినాడు కాబట్టి మాకు ఆ సంతోషం వచ్చేసి ఇప్పుడు కూడా పోలేదు సార్. ఆ సంతోషం ఈ పిరమిడ్ లో బ్యూటీ ఏంటంటే పత్రి సార్ స్కెచింగ్ ఎంత రియలిస్టిక్ గా ఉందంటే, ఎంత రియలిస్టిక్ గా ఉందంటే ఇది వీళ్ళ అబ్బాయి వేసారంట. అంటే ఒక సరే మీరు మీ లైఫ్ లో ధ్యానం అనేది రాకపోతే మీ బిడ్డల నుంచి ఇంత కళ వచ్చేది కాదు కదా. వాళ్ళు కూడా నీతో పాటు కొంతమంది అంటారు సోది చెప్తున్నారా మీరు సోది అని చెప్పేసి. వీళ్ళ స్టోరీ విన్న తర్వాత సోది అని చెప్పిన వాళ్ళ చెవుల్లో దూదులు పెట్టుకొని అన్నీ మోసుకొని నీకు మీ చెవులు పగిలిపోతే నాకు తెలిసి వీళ్ళ స్టోరీస్ వింటే. పిఎస్ఎస్ఎం పిరమిడ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. పిరమిడ్ ధ్యాన భారతం అనే ఈ యొక్క సిరీస్ ఆఫ్ పిరమిడ్ డాక్యుమెంటరీస్ ప్రాజెక్ట్స్ ఎంతో శరవేగంగా ప్రజలందరికీ చేరుతున్నాయి. ఎంతో అద్భుతమైన కామెంట్స్ వస్తున్నాయి, ఎంతో చక్కని ఫీడ్బ్యాక్ వస్తుంది. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఇన్ పిఎస్ఎస్ఎం అని చాలామంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఎందుకంటే ఒక పిరమిడ్ గురించి తెలుసుకుంటే ఆ యొక్క ప్రాంతంలో ఎలాంటి మార్పులు జరిగాయి, పిఎస్ఎస్ఎం యొక్క గ్రోత్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద పిరమిడ్, ఇలా ఎన్నో విషయాలు మనం అందులో మాట్లాడుకోవడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ ఇప్పుడు పతికొండలో ఉన్నాం. వీఆర్ ఇన్ మోక్ష పిరమిడ్. ఈ మోక్ష పిరమిడ్ అనేది ఈ పిరమిడ్ మాస్టర్లు వాళ్ళ ఇంటిపైన కట్టుకున్నటువంటి ఒక రూప్ టాప్ పిరమిడ్ అనమాట. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ వీళ్ళది కూడా. ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ వీళ్ళది. ఈ పిరమిడ్ కట్టుకోవడం వెనక వీళ్ళ యొక్క ప్రయత్నం కానీ వీళ్ళ జీవితం కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తాయి. కొన్ని విషయాలు నమ్మడం కూడా కష్టమే. అండ్ ఈరోజు మోక్ష పిరమిడ్ యొక్క అద్భుతమైన విషయాలన్నీ తెలుసుకుందాం. సో నమస్కారం సార్. మీ పేరండి? మారెప్ప. మారెప్ప. మీ పేరు? రంగన్న సార్. రంగన్న. మీ పేరు సార్? రంగన్న సార్. వీరన్న. ఓకే సార్. మీ పేరు సార్? వెంకటేష్ సార్. మీ పేరు వెంకటేష్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరికీ, ధ్యానం చేయకముందు మీరు ఏం చేసేవాళ్ళు? మీ యొక్క స్టోరీ ఏంటి? ఏం చేసేవారు మీరు ధ్యానం చేయకముందు? అంటే ఇప్పుడు బిందెల వ్యాపారం, బట్టల వ్యాపారం, అంటే వీధి వీధులలో తిరిగి మా బట్టలు అమ్ముతాం, బిందెలు అమ్ముతాం, సబ్బులు, సోప్స్ అన్ని అమ్ముతాం. ఏ సీజన్ లో ఆ సీజన్ తగ్గట్టుగా వాటిని వ్యాపారం చేసుకుంటాం. ఇంట్రెస్టింగ్. అంటే ధ్యానంలోకి రాకముందు మేము ఎక్కువగా వేట ఆడేవాళ్ళం సార్. వేటాడేవాళ్ళం అంటే ఏం చేసేవాళ్ళు? భూమి మీద తిరిగే జంతువులు మొత్తం తినేవాళ్ళం. భూమి మీద నాకు భయం వేస్తుంది. అంటే భూమి పైన ఉన్న జంతువులన్నీ తినేసేవాళ్ళు. ఏమేమి తినేవాళ్ళు? మెనూ చెప్పండి. అంటే అడవిలో ఉండే జంతువులు సార్. చెప్పండి. అడవి పిల్లి, అడవి పంది, ఎలకలు. ఎర్రలకలు ఉంటుంది, వాటినే వేరే ఎలకలు. అంటే అడవిలో ఉండే జంతువులు మొత్తం సార్. ఉడతలు, చేపలు, కంజులు సార్. అడవిలో కంజులు, పుల్లాకోలు, అన్ని నల్లగా ఉంటాయి సార్. బాతులు సార్. అవి కూడా పెద్ద పెద్ద పక్షులు పక్షులు అన్ని మొత్తం 7 జట్టు. పిల్లి, కాసిపిల్లి, ముంగి సార్, తాంబేళ్ళు. మామూలుగా కాదు ఈ లిస్ట్, మామూలుగా కాదు. మన ఈ ఎక్కడ వినలేదు ఈ లిస్ట్. ప్రధాన వృత్తి వేటనే సార్. మీ ఫుడ్ అంటే వేట వేట. అంటే ఏది కొండరు మీరు బయట? కొనేది లేదు సార్. అంటే మా పూర్వీకులు మొత్తము
వేటాడి జీవించి దాని ద్వారా వచ్చినదే తినేవాళ్ళే. అంటే ఊరి మా క్యాస్టే బుడగ జంగాల క్యాస్ట్ కాబట్టి. మీ క్యాస్ట్ ఏంటి, మీ జీవితం ఎట్లుంటుందో ఒకసారి చెప్పండి, ఫోన్ చేతిలో పట్టుకోండి. సార్ మాది మేము బుడగ జంగాలము బేట తిరిగేటోళ్ళం. బేట తిరిగేటోళ్ళం. ఇండ్లు స్థలాలు మాకు వచ్చినవి చేసినవి కాదు. మా ఆయంలోనే ఇప్పటికి వచ్చేసి కనీసం అంటే ఒక 30 ఏళ్ళు ఏంది ఇండ్లు రావడం. మా పెద్దలు కానీ మా తాతలు కానీ ముత్తాతలు కానీ బేట తిరిగి ఊరు ఇంత అంట్లు ఉంటే అంత దౌలో తిరిగి ఉడతలు, చేపలు, ఎండ్రకాయ, అడవి పిల్లి, కుందేలు, ఉడుము, పుల్లాకోళ్ళు అవన్నీ తినుకుంటా జీవనం చేసేటోళ్ళం మేము. వ్యవసాయం, భూములు లేవు, ఇండ్లు లేవు, స్థలాలు లేవు, ఏంటివి లేవు. మాకు ఒక 35 ఏళ్ళ నుంచి మాకు పెద్దయ్య సార్ మాకు బాగా అలవాటు అయిపోయినాడు. బ్యాంక్ పెద్దయ్య సార్, ఆ సార్ మాకు 25 ఏళ్ళ నుంచి అలవాటు అయినాడు. మాకు వచ్చేసి ఆయన వచ్చి మాకు 1999 మేము ధ్యానంలోకి వచ్చినాం సార్. 99లో వచ్చారు. 99లో సారు పెద్దయ్య సారు భార్య వాళ్ళే మాకు ఎంకరేజ్మెంట్ చేసి ధ్యానంలోకి మీరు ఊరు తిరిగేవాళ్ళు కదా, మీరు ఒకరు దొరకరు, వాళ్ళకి ఎట్లా దొరికారు మీరు? అంటే పోయినాం సార్. 2000 సంవత్సరంలో సార్ ప్రోగ్రామ్ 3 రోజులు ధ్యాన మహాయజ్ఞం జరిగింది. ధ్యాన మహాయజ్ఞంలో మమ్మల్ని పట్టుకున్నాడు సార్. అవునా సార్ మమ్మల్ని పట్టుకొని ఆయన బ్యాంక్ పెద్దయ్య సార్ బ్యాంక్ లో ఉండేటోడు. మా పెద్ద మంచి మా గూడెం ఉండే పెద్ద మంచి వచ్చేసి బ్యాంకులో అప్పు ఇప్పించిండ్రి. బ్యాంకులో అప్పు వ్యాపారం చేసుకునిగా మేము పెద్ద సార్ పోయి అడిగినాము. పెద్ద సార్ని అడిగిపోతే సార్ మాకు లోన్ చేయండి సార్ అది ఇది అంటే, మీకు లోన్ చేస్తాం కాబట్టి మీరు ధ్యానం చేస్తారా అని నేను చెప్పినాను. మమ్మల్ని ధ్యానం చేస్తావా అని అడిగినారు సార్. డీల్ ఇది ఎప్పుడు బ్యాంకులోనే అడిగినారు. మామూలుగా నేను ఒకటి అడుగుతా మీకు. చెప్పు సార్. సార్ మామూలుగా ఈ రోజుల్లో ఎవరైనా బ్యాంక్ ఎంప్లాయీ ఏదైనా ఒక లోన్ ఇవ్వాలంటే కొంత సెటిల్మెంట్ ఉంటది, అవునా? బట్ ఈయన కొంత డిఫరెంట్ గా ఉన్నాడే. అంటే డిఫరెంట్ అంటే సార్ మా దగ్గర ఆస్తులు అంతస్తులు లేవు కదా, లేవు. ఊరికి వ్యాపారం మీద కడవల వ్యాపారం చేస్తుంటే మేమంతా కడవల వ్యాపారం చేస్తుంటే అప్పుడు ఉండి సార్ మాకు ఇట్లా బీదోళం సార్ మాకు ఏం లేదు సార్ మీరు లోన్ ఇవ్వండి అంటే, మీ ఆస్తి ఉందా అది ఉందా ఇది ఉందా అని లోన్ పెట్టుకోవాలని చెప్పినారు. షూరిటీ కావాలని చెప్పినారు. మాకు షూరిటీ ఏం ఆస్తులు లేవు సార్ మీరు లోన్ చేశారంటే, సరే మీరు నమ్మకంగా ఉంటారా అంటే నమ్మకంగా ఉంటాం సార్ అని చెప్పినాం. నమ్మకంగా ఉంటామని చెప్తే మా గూడెం ఒక పెద్ద మంచి ఉండే, ఆ పెద్ద మంచి ఆ పెద్ద సార్కి అనుకూలమైండే. అయితే మీరు ఏమేమి పనులు చేస్తారు ఏమేమి లేదని మాకు పెద్ద సార్ అడిగినాడు. మేము ఇట సార్ మేము ఇట ఎలకలు, ఉడతలు, చేపలు అన్నీ తింటాం సార్ అంటే, అవి తినకుండా మానుకుంటారా మీరు అని చెప్తే, సార్ మీరు చెప్పండి సార్ మీలో ఏది ఉంటే మాకు చెప్పండి, అయితే మానుకునే తట్ట మేము చేసుకుంటాం సార్ అని చెప్పినాము. మానుకునే తట్ట చేసుకుంటాం అంటే, మాకు చెడ్డ అలవాట్లు కూడా దండిగా సరాయి తాగేది అన్ని రకాలు ఉన్నాయి అంతే. మొత్తం బయట తిరిగేటోళ్ళం సార్. మాకేమి ఇండ్లు స్థలాలు భూములు ఏంటివి లేవు కాబట్టి బయట తిరిగి కాబట్టి అట్లా తిరుగుతున్నాం. సార్ ఉండి మరి ఇట్లా ఈ పని చేస్తారంటే లోన్లు ఇప్పిస్తాం మీకు, నేను చెప్పినట్టు ఇంట్రే మీరు, మీకు ఆరోగ్యం బాగుంటుంది, మీ క్లాస్కి ఏరియా ఉంటుంది, మీ లెక్క ఏరియా ఉంటుంది అన్నీ చెప్పినాడు మాకు సార్. అని చెప్తే సర్లే అని మేము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మాకు లోన్ చేసినాడు. ఇట్ట పోదాం అంటే సారే పత్రి సార్ వెనక్కి ట్రెక్కింగ్ దొలకపోయినాడు. మొత్తం ఎక్కడంటే బాబోయ్ మామూలు లేదు వీళ్ళ స్టోరీ. తుంబూరు తీర్థం, రామకృష్ణ తీర్థం పోయినాం సార్. ఫస్ట్ రావడమే వచ్చేసి దేవనకొండలో ప్రోగ్రామ్ పెట్టినాడు, పత్తికొండలో ప్రోగ్రామ్ పెట్టినాడు. ఇప్పుడు మనమన్నా ఇంతమంది ఉన్నాం సార్. పత్రి సార్ మా ముగ్గురమే ఉన్నాం సార్. అవునా? పత్రి సార్ మధ్యకేర్లకి పోయినప్పుడు లోపలికి పోయినాడు ఆయన, మిగతా వాళ్ళు జీప్ వేసుకొని పోతే లోపలికి పోయినాడు. మేము ముగ్గురమే ఉన్నాం సార్. మేము ముగ్గురమే పోయి నేను తలకాయ ఒత్తుకోవడము, మా పిల్లోడు ఇది ఒత్తుకుంటున్నాము. మేము ముగ్గురమే ఉంటే సార్ మా భార్యలు వచ్చేసి యేసు ప్రభుని దేవుని నమ్మినారు సార్. మేము వచ్చేసి ధ్యానం చేస్తున్నాం సార్. మాకు డిఫరెన్స్ ఏం సార్ అది ఇదని అడిగినాం సార్. సపరేట్ గా మా ముగ్గురమే ఉన్నాం సార్. అయ్యా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టియద్దండి. యేసు ప్రభు కూడా ఆ రోజుకి వచ్చేసి ఎక్కువ ఆయన ధ్యానం చేసే ఈ దీంట్లోకి వచ్చేసినాడు. ఆయన ఇబ్బంది పెట్టండి, ఆయన పోయినా మంచి కోరిక అది కూడా. మీ పని మీరు చేయండి, మీరు చెప్పేది చెప్పండి కానీ
మీ భార్యలు కూడా మీరు చెప్పండి మాంసం తిరుగున్నట్ట ధ్యానం చేయండి అని చెప్పినారు సార్. అట్లా మేము చెప్పేసినాము సార్. మేము బుడగ జంగాల వాళ్ళం అని చెప్పినాం సార్. సార్ మేము బేడ బుడగ జంగాల వాళ్ళం, మేము అంతా నీసు నిష్టం ముడతాం అంటే బేడ బుడగ జంగాలని చెప్పకండి. ఇక్కడ కులం లేదు, మతం లేదు, నువ్వు వేరు మేము అంతా ఒకటే, అంతా సరి సమానమే. ఏం జంగాలయ్యా మీరు? మేము జంగాలమే, నేను పెద్ద జంగం అని అంటాడు సార్. మధ్యకాలంలో అంటే ఎక్కువ ఎవ్వరు లేరు సార్, ఫ్రీగా ఫ్రీగా ఎవ్వరు లేరు. అంటే ఒక తాత ఇంట్లో 2002లో తిరుపతిలో సార్ ట్రెక్కింగ్ లో ఫోటో దిగాం సార్. తిరుపతి ట్రెక్కింగ్ లో చూడొచ్చు 2002 స్టోరీ ఎంత బాగుందో. ఆ 2002 నుంచి ఈ రోజు వరకు అసలు వినడానికి నా చెవులు అయితే ఈరోజు చాలా అదృష్టం చేసుకున్నాయి. కొన్ని నిజాలు మాట్లాడతాను సార్. నేను మా ఊరు ఇక్కడే, మా ఊరికి మీరు కూడా వచ్చి ఉంటారు. నా చిన్నప్పుడు కోటేకల్లు దగ్గర మా దేవగట్టు మా ఊరు. దేవగట్టు మా ఊరు. అన్ని తిరిగే ఉంటారు, మీరు తిరిగి ఉంటారు చిన్నప్పుడు అన్నమాట. అసలు ఊళ్ళోకి కూడా వీళ్ళకి ప్రాపర్గా వెల్కమింగ్ ఉండదు. ఎక్కడో ఊరికి ఆ చివర ఏదో గుడి దగ్గర పక్కన చిన్న టెంట్ వేసుకొని ఏం తింటారో ఏం లేదో, ఇంట్లో ఊళ్ళో ఆడ మనుషులు భిక్ష తీసుకోవడానికి ఒక బిడ్డను ఎత్తుకొని వచ్చేవాళ్ళు. ఇప్పుడు తక్కువైంది, కానీ ఆల్మోస్ట్ నాకు ఇప్పుడు నాకు 20 సంవత్సరాలు నాకు ఏజ్ వచ్చేంత వరకు కూడా నేను అది చూశాను. ఈ సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ నేను చిన్నప్పటి నుంచి చూసేవాడిని. కైండ్ ఆఫ్ నాకు ఎలా ఉండేదంటే కైండ్ ఆఫ్ విగటగా ఉండేది మనుషులు చూసాం. ఎందుకంటే ఆ తాబిళ్ళుని పట్టుకునే వాళ్ళు, ఆ పిల్లుల్ని ఎత్తుకొని వచ్చేవాళ్ళు. అంటే వీళ్ళని చూస్తే ఏం చెప్తారంటే ఇలాంటి వాళ్ళు మారితే, ఇలాంటి వాళ్ళే ఇంత ఆత్మజ్ఞానాన్ని మారి ఎక్కడెక్కడో ఊరు తిరిగే మనుషులు ఎక్కడుంటారో ఏం తింటారో తెలియదు. పూటకొక ఇంటి తిండి, పూటకొక జంతువుని చంపుకొని తినడం, ఇలాంటి మనుషులే మారినప్పుడు చూడండి గురువు ఎంత బ్యూటిఫుల్ థింగ్ అంటే, ఒక గురువు గారు పత్రి గారు అందరి ఒక హైఫైగా లగ్జరియస్లో ఉండేటువంటి వాళ్ళనే కాదు టచ్ చేసింది. ఇలాంటి వాళ్ళని కూడా యోగులుగా మార్చారు ఆయన ప్రేమ, ఆయన హృదయం. ఎందుకు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంచెలంచెలుగా వెళ్తుందంటే ఇలాంటి వాళ్ళని కూడా ఆయన టచ్ చేశారు. సో ఎంత గొప్ప విషయం అంటే ఆయన గురించి గొప్పతనాన్ని మనం మన మాట్లాడడానికి మన జీవితం సరిపోతుందో లేదో తెలియదు నాకు. సో 2000 సంవత్సరంలో బ్యాంక్ సారు సుధాకర్ రెడ్డి సార్ అన్నాడు. సుధాకర్ రెడ్డి సార్ ఆయన 2004లో అట్లా బ్యాంక్ లోన్ శాంక్షన్ చేశారు. మరి 25,000 ఇచ్చారు సార్. 25,000 ఫస్ట్ ఇచ్చారు మిమ్మల్ని నమ్మి. సార్ మరి ఫస్ట్ కాదు, లోన్ విషయం పక్కన పెడతాం. ఆయన కండిషన్స్ ఉన్నాయి కదా, ఇలాంటి బిజినెస్ డీల్ నేను ఎప్పుడు కనీవిని ఎరగలేదు. సో ధ్యానం చేస్తారా, మాంసం వదిలేస్తారా, లోన్ ఇస్తా. చాలా బాగుంది కదా. అంటే మాకు బయట అప్పు పుట్టేది కాదు సార్. అంటే 25,000 ఎవరు మిమ్మల్ని నమ్మరు మనుషులు. అవును కదా, ఆయన కూడా మా బంధువుడు కాదు, ఇంకోటి కూడా కాదు. అదే కదా, పెద్దసారి ఇంట్లో మేము ఎప్పుడు ఆడే సార్ ఇట్లా ఏం చేస్తారు తిని కూడా ఆడే మాకు అప్పుడు ధ్యానం 1999, 2000 సంవత్సరం, 2001, 2002, 2003, 2004 ప్రతి ఒక్క పౌర్ణమి, ప్రతి ఒక్క అమావాస్యలో వాళ్ళ ఇంటికాడే 2 రోజులు 3 రోజులు ధ్యానం చేసేవాళ్ళు. ఇంకా అన్నం తిన్నం అంతా వాళ్ళే. 2 గంటలు 3 గంటలు. ఈయన మీకేమవుతారు? అన్న సార్. అన్న ఆయన మాకు మామ. ఈయన అల్లుడు సార్. అల్లుడు. ఓ నైస్. అంటే ఈ గేర్ మొత్తం మారిండే సార్ ఒకప్పుడు. మా గేర్ క్యాసెట్ వేసినాం సార్. ఈ గేర్ అంతా క్యాసెట్ వేసి ప్రసాద్ వచ్చినాయి. ఈ వీధి అంతా కూడా తిరిగే ఆ ఒక్క 2 నెలలు 3 నెలల వరకు మాంసం తినుకోకున్నట్టు కూడా చేసినాం సార్. కొంతమంది రాకున్న ట్రెక్కింగ్ కూడా తోలుకొని పోయి వాళ్ళు వర్షాలల్లో మొత్తం పెద్ద పెద్ద వర్షాలలో నానుకుంటా ఇష్ట కామేశ్వర ఈజీ సార్ మాకి. అంటే మా బంధువుడు ఉన్నట్టు సార్.
సుట్టం ఉన్నట్టనే ఉన్నాం మా పత్రిక సార్. ఫ్రెండ్షిప్ అంత క్లోజ్ ఉన్నాం సార్, దగ్గర సార్కి. ఏది ఏమైనా కానీ మా పేర్లు మేము అడ్రస్లు ఏం చెప్పలేదు సార్, పెద్ద సార్ నోటి పిలుస్తుంటే మేమైతే ఇది అడిగినాం కాబట్టి పోవడం డైరెక్ట్ ఇంకా మేము తలకాయ కాళ్ళు రోజుకుంటాం అవి చేసుకుంటూ ఉండేది సార్. అంటే అది భైరవ్ కోన ట్రెక్కింగ్ పోయినాం సార్. భైరవ్ కోట ట్రెక్కింగ్ పోతే ఆయన పిలిచాడు, బుడగ జంగం కరాంటి మన ముగ్గురిని బుడగ జంగాలు అని చెప్పినారు కదా, రాండి బాగున్నారా, పత్తికొండ బాగుందా, పత్తికొండ పెద్ద బాగున్నాడా అని అంటున్నాడు సార్. భైరవ్ కోన ట్రెక్కింగ్ ఈ భయము ఇవన్నీ ఏం ఉండవు, ఏం లేదు సార్. అడిగినట్టే కూడా మాకు భయం అడిగినట్టే భయం లేదు. అందుకే ఫుల్ సార్ మాకు ఇంకా ప్రకృతి చూసిన కల్లా ఇంకా ఎక్కువైంది సార్. అందులో సార్ నా భార్యకి గర్భసంచిలో కొద్దిగా గడ్డ ఉంది సార్. అంటే పిల్లలు గారని అంటే అరికొమ్మ డాక్టర్ సార్, కర్నూలు అరికొమ్మ డాక్టర్ అని కర్నూలు ధ్యానం చేస్తారు. ఆ సార్ దగ్గర పోతే మాకు క్యాషీట్ ఇచ్చి సార్ రోజు 3 గంటలు కూర్చోమంటే మా వాళ్ళు డైలీ 3 గంటలు సార్, సాయంత్రం 3 గంటలు, పొద్దున్న 3 గంటలు కూర్చొని నా భార్య కూర్చొని అంటే సార్ ఒక అట్లా 3 నెలలు చేసే లోపల సార్, 3 నెలల లోపల సార్ నా భార్య మన ప్రెగ్నెంట్గా ఉంది సార్. గర్భం తీసేయాలన్నప్పుడు సార్ తీసేయాలనుకోని ఇంకా మా ఫిక్స్ అయినా సార్. అంటే కటింగ్ కోసం పోయినాం సార్, అంత మా ముగ్గురు పోయినాం. మరి నా భార్యను తోలుకొని పోయినాం సార్. కటింగ్ చేయాలంటే లేదు, వారం టైం ఉండండి, మీరు అప్పుడే తెలుస్తుంది సార్, ఇప్పుడు తొందరపడతండి, నేను క్యాషిట్ ఇస్తా, ఓ పిరమిడ్ ఇచ్చినాడు సార్ సన్నది, అది అంతా 550 రూపాయలు. అది అప్పుడు సన్నది పిరమిడ్ తీసుకొని దాని కింద మనం ధ్యానం చేసినాం సార్. నా భార్య నేను కూర్చున్నాం సార్. 3 నెలల ఆ గడ్డలు అన్నీ కరిగిపోయినాం సార్, ఏం లేవు. మళ్ళీ ప్రెగ్నెంట్ సార్. దేవి అనే బాబుని నా పేరు పెట్టిన సార్ ప్రతిసారి పెట్టినాడు దేవి. అంటే కసాపురంలో సార్, గుండకల్ రోడ్లో కసాపురం రోజు శివరాత్రి రోజు పెట్టినాడు సార్. 2 బిడ్డలు కసాపురం జరుగుతుంది. శివరాత్రికి గుంటకల్లు, అనంతపురము, ఆదోన్ అంటే మధ్యలో అవి గుంటకల్లు కట్టడము పాతది. అనంతపురంలో పుడితే పిలిస్తే అడిగిపోతుంది సార్. అక్కడికి వెళ్ళేవారు. ఎక్కడంటే అక్కడ సార్, ఎక్కడ లేదు సార్, ఆడొస్తుంటే అక్కడ ఆడొస్తున్నాడు అంటే అడిగిపోతుంది. ఏం లేదు, డబ్బులు లేవన్నా మన బస్సు ఫ్రీ సార్. కావిలి అడవిలో బస్సులు పోతే బుడగజంగాలంటే మాకు పాల సార్ ఉండే విజయ్ కుమార్ కర్నూలు సార్. ఆ సార్ టికెట్ ఫ్రీ సార్. డబ్బులు అంటే మెస్ బిల్లు అంత కట్టంటే ఆయన వాళ్ళే కడుతుంటారు, వాళ్ళే మా భోజనాలకి సారే కట్టేవారు. ఇక్కడ బ్యాంక్ సార్ పెద్ద సార్ అంటే వాళ్ళు తీసుకునే మమ్మల్ని ఎవరు చూసినా అనుకూలం సార్. అంతా మాకు ఆయన ఎట్ట దొరికినాడో సార్. కనీసం అంటే ఎక్కడెక్కడ కానీ పూర్వజన్మం కానీ ఏ దేవుణ్ణి కూడా మేము మొక్కేది లేదు. ఇప్పుడు నా దృష్టిలోనైతే ఏ స్వామిని మొక్కేది లేదు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి పోతారు వాళ్ళు, స్వామిని మొక్కి పొర్లుకుంటా చేసుకుంటూ పోతారు కదా, వాళ్ళ దగ్గర ఏముంది అనేది పొర్లుకుంటూ పోవడానికి సాయిబాబాకి పోతారు, అన్నిటికి పోతారు. మేము దాని గురించి పట్టించుకునేదే లేదు, ఈయన తప్ప మాకు తప్ప ఇంకా ఏరేది ఏం లేదు. ఈ రోజు అన్నమాచార్య ఈ సందర్భంగా ఒక మాట, ఒక ఆయన కీర్తన మనం గుర్తు చేసుకోవాల్సిందే. అంటే అన్నమాచార్య ఎంత బాగా చెప్తారంటే, బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒకటే అని ఒక పాటలో ఈ సార్తో కూడా బాగా కలిసినాం సార్. ఒక నిమిషం. సో అంత అద్భుతంగా అన్నమాచార్యులు చెప్పినట్టు బ్రహ్మం అంటే పత్రి గారు ఆ పరబ్రహ్మం లాగా, అంటే ఆ సూర్యుడు ఎలాగైతే అందరిపైన సరి సమానంగా, మొక్కలపైన, మనుషులపైన, జలచరాలపైన, అన్నిటిపైన ఎలాగైతే సరి సమానంగా సూర్యుని ప్రకాశం ఉంటుందో, పత్రి గారి ప్రకాశము, ఆయన ప్రేమ అన్ని దగ్గర సరిసమంగా ఉంది అని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ లైఫ్. దీస్ ఆర్ ఆల్ దేర్ మెమోరీస్. పత్రి సార్ యొక్క మెమోరీస్. సో ప్రతి ఒక్కరికి సమానత్వం ఇచ్చారు, అందరి దగ్గర కూడా ఆయన ఇచ్చిన స్పేస్ అద్భుతం. అండ్ వీళ్ళ ద్వారా సార్ మనమన్నా ఇంతమంది ఉన్నాం సార్, మనమన్నా ఇంతమంది ఉన్నాం కదా, అప్పుడు ఆ సార్ తోటి మేము 4, 5 మంది, 6 మంది కొద్దిగా ఎక్కువ లేకుంటున్నాం సార్. అంత ఫ్రీగా ఉన్నాం సార్. ఇంకా దొరికినాడు మాకు అని చెప్పి, ఇంకా మాకు దొరికినాడు అని చెప్పి ఎక్కడ ట్రెక్కింగ్లు ఉంటే ఎక్కడ బుద్ధి పుట్టినట్ట ఏ పండగలకు కానీ ఏ శివరాత్రులకు కానీ పోతుంటాం సార్. పోయి పిరమిడ్కి ఎక్కువ వేవాళ్ళం సార్. అప్పుడు 1990లో ఉన్నది, అది కట్టినారు. మా 2000 సంవత్సరం నుంచి కర్నూలులో ప్రోగ్రామ్ ఏమైనా జరుగుతుంది. క్వశ్చన్ అడుగుతాను, అన్ని తినేవాళ్ళు కదా, ఒక్కసారిగా పెద్దసారి మీ నోరు కట్టేశాడు, ఏంటి మీ పరిస్థితి? ఏం తినేవాళ్ళు మీరు?
ఇంకా మామూలు సార్ పప్పు అన్నమే సార్. పప్పు అన్నము. ఎట్లా ఎక్కడ దొరికేది మీకు పప్పు అన్నం? ఇంకా తెచ్చుకుని అంటే మా ఇంతకుముందు మా పెద్దలు అంతా ఊర్లలో వేడకొచ్చుకున్నాం సార్. మేము వ్యాపారం చేస్తున్నాం కదా సార్, ఇంకా బంద్ చేసినాం సార్. అది వ్యాపారం చేసిన కానీ ఊర్లో వేయదు లేదు సార్. పప్పు అన్నం చిన్న ఎగ్జాంపుల్ సార్, అవి మాంసం విడిచిపెట్టినాక 2-3 ఏళ్ళ వరకు మాకు అంతా శరీరం అంతా సహకరించలేదు సార్. మా 6 నెలలకోపారి పూత నోటి పూత వచ్చేది సార్. అవి 6 నెలలకోపారి 3 నెలలకోపారి నోటి పూత మొత్తం నోరంతా పగిలేదు. అంటే ఆహారం వేరే ఆహారం సన్న లేదు సార్. బాడీలో ఐరన్ లేదు, ఇంకోటి లేదు, కొలెస్ట్రాల్ ఏం లేదు సార్. పండుకుంటే ఇట్లా పండుకుంటే సార్ నా శరీరం ఇట్లా వేస్తుంది నా బాడీ. అంటే ఒక అట్లా 2 సంవత్సరాలు కష్టపడినా సార్ అట్లా. అంటే అయినా కూడా మీరు నాన్ వెజ్ తినలేదు? ఒక్కటే సార్ సాయిబాబుల్లే పోయినాం ఆ రోజు నుంచి బంద్. ఇంకా ఒక్కడు మారడానికి కష్టపడుతుంటే ఇంటిలో పాది ధ్యానం లేకొచ్చి మాంసారం వదిలేయడం అనేది వీళ్ళు సార్ రూరల్ మాస్టర్స్ అంటే మామూలుగా గూస్ బంప్స్ వస్తున్నాయి వీళ్ళు స్టోరీస్ వింటుంటే. మా దగ్గర పిచ్చి పిచ్చిగా ఉంది. మాకు ఒక్క రోజు మాంసం లేకపోతే ఉండము. మరి ఆ మాంసం లేక ఏం చేసుకుంటాం మేము? చింతాకు పెరుకొచ్చుకొని, చింతాకు ఉడకబెట్టుకొని, చింతాకు ఇట్లా పిసుకొని, పులుపు వేసుకొని దాంట్లోకి 2 రోజులు తింటుంటాం సార్. ఆ శాలు వేసుకొని పిల్లిలేకి, తాంబేలు దాంట్లోకి, చేపల దాంట్లోకి, ఎండ్రకాయల చారులేకి, ఊడుముకి, ముంగీసుకి ఇవన్నీ వచ్చేసి దాంట్లో పిండుకొని మా దాంట్లో మా జంగాల్లో మొత్తం వచ్చేసి చింతాకు కాసి ఉంటుంది కదా, చింతాకు కానీ చింతకాయలు కానీ అదే చింతపండు మేము పోయి కొండుకుంటుంటాం సార్. చింతపండు కొనేదే లేదు, చింతపండు ఇదే చేసుకొని ఇవే శారు తాగుతుంటాం మేము. అప్పుడు ఈ రోజుకి వచ్చేసి అవన్నీ వచ్చేసి వదులుకొని అన్నీ వదులుకొని సార్ బాగా సేపుకున్నాం సార్. హ్యాపీగా ఉన్నాం. క్వశ్చన్ అడుగుతాను సార్. మాకు రోగాలు కూడా లేదు సార్. ధ్యానం వచ్చాక ఎలాంటి రోగాలు లేదు. ఒక క్వశ్చన్ మీకు వండర్ఫుల్ సార్. ఒక క్వశ్చన్ అడుగుతాను మీకు. పత్రిసారికి దగ్గర అయ్యే కొద్దీ, ఆయన చూసే కొద్దీ ఆయన ఎంత తిడతాడంటే మాంసాహారం తినే వాళ్ళని అంత నీచంగా తిడతాడు. ఎప్పుడైనా బాధ అనిపించిందా? నిజమే చెప్పినాడు ఆయన. సత్యం సార్ అది కాదు అంటే ఇన్ని తినేసాం కదా జీవితంలో బాధ లేదు సార్. అప్పుడు ట్యాంక్ చెప్పుకున్నాం సార్. అంటే తెలియక చేసినప్పుడు సారీ చెప్పుకున్నా. మళ్ళాగా అవి కూడా పుట్టినవి. మనం ఎలాగ పుట్టినామో తల్లి కడుపునాం, అవి కూడా తల్లి కడుపులో పుట్టాయి. మన కుటుంబం ఎలాగో వాటి కుటుంబం అలాగే అని మాకు మార్పు వచ్చేసింది సార్. ఇవి ఈ స్టోరీ ప్రతి ఒక్కరు శాఖారావు గాక ఏమంటావు? కరెక్ట్ సార్. ఈ స్టోరీ వీడియో చూసిన అందరికి కళ్ళు తెరుచుకోగాక. వాళ్ళ జీవితంలో ఇంక మాంసాహారం హోటల్ వైపు కానీ ఆ చికెన్, గుడ్డు, చేప వీటన్నిటికీ దూరంగా వెళ్ళిపోగాక. ఎందుకంటే ఒక మనిషి ఇట్లాంటి పరిస్థితుల్లో ఉన్న మనుషులే మారినప్పుడు మనం ఎందుకు మారకూడదు? మా వాళ్ళు కూడా ఏమన్నారు సార్ అంటే, మా జంగాల వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళకేం దయ్యం పట్టింది, మాంసం తినను అంటాడు, పిల్లి తిన్నోడు, నక్క తిన్నోడు, పేగులు కాడి నుంచి తిన్నోడు వీడు. కనీసం అంటే వీళ్ళకి దయ్యం పట్టింది, దయ్యం పట్టిన దానికి తినుకోనుకుంటారు. మీరు పూర్తి దయ్యం పట్టి దేవుడు పట్టిండాలి అంటే వాళ్ళు ఎంత చేసినా మాకు దాని మీద మనసు పుట్టలేదు. ఇప్పుడు కూడా ఈ రోజుకి మనకు హోటల్లో అన్నం తినేకపోతుంటాం కదా, దాంట్లో అన్నం తిన్నా మా పక్కన మనకు దాని మీద ఇప్పుడుకొచ్చేసి ధ్యాస కాదు. దాన్ని ఇంకా అంటే కొద్దిగా పూర్తి ఇదే తల పట్టుకుంటుంది. అవునా? తల పట్టుకుంటుంది. ఆ వాసన ఎక్కడైనా కానీ హోటల్లో కానీ ఎక్కడైనా చేసినా కానీ వాసన చూస్తే తల పట్టుకుంటుంది. నాకు 6 మంది సార్ పిల్లలు, ముక్కరు కూడా తింటారు మా పిల్లలు కూడా. నువ్వు కూడా తినవరా? వాడు ఒక గంట కూర్చున్నాడు సార్. వాడు మెడిటేషన్ వాడు కూర్చున్నాడు. నా మనమంటలు కదా సార్, వీళ్ళు నా మనమంటలు కదా. మా పిల్లలు నా భార్య ఏదైనా తిన్నప్పుడు వీళ్ళమ్మ వస్తుంది కదా కాడికి వచ్చి కాపలో ఉంటారు సార్. అవునా? ఏమన్నా తినంటే ఏమన్నా అంటే వచ్చి చెప్తే ఆ రోజుకి ఏమన్నా లేదు ఈ కాపలా మా ఆటవికులని సార్ బ్రహ్మశ్రీ గురువు గారు ఎంత తక్కువే సార్. ఇమ్మీడియట్ ఒకటే మాటకే పిరమిడ్ కట్టించుకున్నాం. అంటే ఫ్రీ సార్ ఆయన. అంటే మనం ఇప్పుడు ఎట్ట మాట్లాడుకుంటున్నాం సార్, సేమ్ సార్. అంటే ఇంతే
ఇట్లా సార్. సేమ్ ఇప్పుడు మనం ఎట్లా మాట్లాడుకున్నామో అంటే అవన్నీ సార్, ఏదేం చెప్తున్నా మేము ఇట్లా మాట్లాడుకొని ఆ సంతోషమే మాకు వచ్చింది సార్. అంటే మనకి ఇలాంటి అప్పుడు గురువు దొరకడం దొరికిన సార్. సంతోషము అప్పుడు ఆయనతో జీవనం చేసినాం కాబట్టి ఈ భుజాల మీద చేసుకొని ఎట్ట బుద్దుకుంటే ట్రెక్కింగ్ లో తోలుకొని పోయినాడు కాబట్టి మాకు ఆ సంతోషం వచ్చేసి ఇప్పుడు కూడా పోలేదు సార్. ఆ సంతోషం ఇప్పుడు కూడా పోలేదు. మాట్లాడతాను. ఏం చెప్పాలనుకుంటున్నారంటే, అంటే ఎన్ని జంతువులు తిన్నారు కదా, రకరకాలు తిన్నారు కదా. ఓకే, ఆ జంతువులన్నిటికీ ఒక మనిషి రూపం వాయిస్ వస్తే, వాయిస్ వస్తే, మాటలు వస్తే నిజంగా అవి కరుణగా మనుషులు కోరుకుంటే ఎలా ఉండాలనుకుంటాయో అలా మీ ముగ్గురు ఉన్నారు సార్, మీరందరూ ఉన్నారు. అంటే అవి ఎంత కరుణతో ఉంటాయి, అవి ఎంత ప్రేమతో ఉంటాయి. అన్ని రకాలు తిన్న మనుషులు వాటి యొక్క అవి ఎంత కంపాషన్, ఎంత కోరుకునింటే ఎంత కోరుకునింటే మేబీ అవి మీ పట్ల అంత కరుణతో ఉన్నాయేమో. అయినా అలాంటి మనిషి దొరకడం పెద్దయ్య సార్, పత్రి సార్ దొరకడం. శిక్ష కూడా అనుభవించినాం సార్. అవునా? అవి తిని మేము 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆహారం కూడా బంద్ సార్. లోపల గ్యాస్ట్రిక్ ఎక్కువయ్యి పడుకుంటే మొత్తం అంతా ఆహారం ఇంత ఆహారము ప్లేట్లో ఉంటే పెద్ద కొండ పర్వతం లెక్క తినేవాళ్ళం సార్ మేము. ఇంతనే ధ్యానంలోకి వచ్చే కొద్ది గింత అన్నం పోయేది, పోయేది లేదు మాకే. 3 సంవత్సరాలు ఆ శిక్ష అనుభవించాం. రికవర్ కావడానికి మరి ఎంతో చేస్తే అయినా కానీ మర్చిపోలేదు సార్. ధ్యానమే కుండలు శక్తి అది రేంజ్ చేయి సార్, అన్ను బాడీగా అన్ని రేంజ్ చేద్దాం సార్. అవి చూస్తే వాళ్ళకి ఎందుకంటే శరీరం ఇట్లా ఇట్లా కూర్చుంటే సార్, ఇట్లా పాకుతుంది సార్. అది ఎనికి నుంచి జీబులో ఇంతలా ఉంటతో అట్లా పాకుతుంటుంది సార్. ఎనికి కాయపాచన జరిగింది సార్ మాకు. 25 years వరకు వీధులు దొరికిన వాళ్ళు కాయన పసులు చెప్తున్నారు సార్. అంటే సుధాకర్ సార్ ఇట్లా కొండకు చూస్తే సుధాకర్ మనం పిరమిడ్ లో కూర్చోం సార్. అది చిన్న పిరమిడ్ ఉండే తెల్ల కూర్చొని ధ్యానం చేస్తుంటే నాకు సుధాకర్ సార్ రెడ్డి అని ఆయన సుధాకర్ సార్ ఆయన శరీరం బాడీ వీకెట్ అవుతుందని నాకు తెలుసు. ముందు ఒకరోజు తెలుసు, ముందే చెప్పాను సార్. మా బయట కూర్చొని మా ముగ్గురు మాట్లాడుకున్నాం సార్. ఇట్లా సార్ సుధాకర్ రెడ్డి సార్ శరీరం వదిలేస్తున్నారు, నాకేం మెసేజ్ వస్తుంది, కనపడుతుంది. నా ముందర వచ్చి బుర్ర కనపడుతుంది సార్. ధ్యానంలో కూర్చుంటే నాకు కనపడుతుంది. నా ముందర వచ్చి ఆయన బుర్ర కనపడుతుంది నా దగ్గర. అట్లా ధ్యానంలో పోయినాము, అట్లా కూర్చొని కల్లా ఆయన ఇంటికట్టి పోయినాము. ఆయన ఈయన యేసు ప్రభు తోటి ఆయన బాడీ తెలుసుకున్నాడు. ఆయన తెలుసుకొని మేము పోయినాం, పొద్దున పోయినాము. ఏం సార్ ఎట్లా బాగున్నారా సార్ అంటే బాగున్నామా అని చెప్పినాడు. కూర్చొని అన్ని మాకు చెప్పినాడు. అలా ఈ పిల్లోడు చెప్పినాడు కదా, ఇదే కొండ సార్, అది కొండ ఉంది కదా, ఆ కొండ ఆయన ఇంటి మీద అప్స్టేర్ మీద తీసుకున్నాడు. అప్స్టేర్ లో కూర్చుంటే చూపించా, మాకు ముగ్గురికి చూపించినాడు. ఒక 10 నిమిషాలు ధ్యానం చేసినాడు. నేను ఇంకా వెళ్ళిపోతాను అనుకొని ఆయన అనుకున్నాడు. ఆయన కూడా తెలిసింది, ఆయన కూడా తెలిసింది. 2వ రోజుకి వెళ్ళిపోయినాడు. ఆయన చాక్లెట్ అమెరికా నుంచి వచ్చి మాకు చాక్లెట్ తీసుకొని వచ్చింది సార్. అమెరికా నుంచి చాక్లెట్లు మాకు ఇచ్చి అవి మాకు కొత్తగా అనిపించాయి. అంటే ఆ రోజు 5 గంటల నుంచి చూడండి మీకు నేను చంపేస్తాను. ఇలాంటి వాళ్ళు ముందే చెప్పొచ్చు కదా నువ్వు. అంటే ఇటు ఫ్రీగా సార్ అంటే మాకు ఈ సార్ కూడా సార్ చాలా సార్ మీతో మాట్లాడినట్ట, మీరు ఇటు తీసుకున్నట్ట మేము ఎవరికి చెప్పలేదు సార్. ఒక్కటి అంటే బేట ఎవరు కానీ వాళ్ళు చెప్తున్నామన్నా కానీ మేము చెప్పలేదు సార్. ఒక్కటి ఏదో మా జీవనం ఎందుకంటే సార్, మాకు మనస్ఫూర్తిగా మాకు పత్రి సార్ దొరికింది కాబట్టి తల్లిదండ్రులు కొద్ది ఎక్కువ అంటే సార్ మా జీవితం అంటే జీవనము అనేది మేము 24 గంటలు నేను ప్రపంచంలో ఎన్నో జన్మల పుణ్యం. అప్పుడు ఎక్కువ బానిస సార్, తాగడం ఎక్కువ తాగడం రోజుకి వచ్చేసి సీసాలు పట్టుసారా గట్టి సరా తాగుతుంది. అమలు పని చేస్తుంది సార్, మూటలు మోసే పని చేస్తుంటే మూటలు మోసేటప్పుడు 2 సీసాలు సరా తాగుతుంది సార్. బీడీలు సాదా పాన్ వేసుకునేది, సర్దా పాన్ వేసుకునేది, ఇట్ట పొట్టగలను బెదిరించేది. నేను అట్లా బాగా రౌడీ మాదిరిలాగా ఉంటుంది సార్, గుండా మాదిరిలాగా. అంటే తాగినప్పుడు కనపడదు కదా సార్ మాట్లాడేది. అందుకబట్టి అట్లా అవన్నీ మానుకొని సార్ ఈ రోజుకి వచ్చేసి మంచి మాకు ఉపయోగపెట్టించి మాకు కనీసం అంటే మందికి 2 మాటలు చెప్పేదానికి కూడా పోతున్నా సార్ నేను. కనీసం మా బాబాయ్
పూర్వజన్మ సుకృతం వల్ల ఈ జీవితం ఆనందంగా సంతోషంగా హాయిగా జీవిస్తున్నాం సార్. ధ్యానం వల్ల మాకు ఇంత బాగా అంటే కొన్ని వేల కోట్లు ఇచ్చిన ముక్తి కూడా వచ్చింది అనుకుంటున్నాం సార్. ఆల్రెడీగా ముక్తి కూడా ముక్తి వచ్చింది. ఏంది సార్ మీరు? నాకు అర్థం కావట్లేదు. దానికి మించింది వచ్చింది మీకు. అమ్మ బాబోయ్ సార్, పిరమిడ్ మాస్టర్స్ లారా ఇలాంటి వాళ్ళు నేను ఎప్పుడు కలవలేదు, ఫస్ట్ టైం కలుస్తున్నాను. కానీ ఈరోజు నా సోల్ ఎంత ఎంజాయ్ చేస్తుందంటే చాలా చాలా. ప్రతిసారి గురించి చిన్న మాట వినుకుంటే నా చెవుల మా ఇంటికి లేచి నిలబడతాను, అంతగా ఉంటుంది సార్. ఆయన ఒక్క మాట విన్నా, మా సంగీతం విన్నా ప్రతిసారి ఇన్ని ధ్యానంలో కూర్చుంటే మేము ఎక్కడ ఉన్నాం సార్, ఎక్కడో నమ్మకము విశ్వాసం ఎక్కువ సార్. ఆయన అప్పటి నుంచి ఆయన అంటే ఇంకా ప్రేమ. 3 సంవత్సరాలు ఆహారం కూడా ఇంత తిన్నా ఆ ధ్యానం అనేది వదిలిపెట్టలేదు. మాకు ఎక్కడో ఈ ఆనందం లోపల ఎప్పుడో ఆత్మపరంగా ఎంతో ఆనందం. అవి ఆత్మయానం పుస్తకం చదివిన సార్. దాంట్లో ఆత్మయానం పుస్తకం, ఆ పుస్తకం చదివిన తర్వాత ఆ పుస్తకంలో కొన్ని ఉండే సార్. అది అంటే మంచి సంగీతము, కిన్నెరులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు ఉండారు కదా అందులో. వాళ్ళ సంగీతం నాకు వినపడింది సార్. సంగీతం అంటే ఏమో మంచి మంచి సంగీతం వినపడుతుంది సార్. కానీ నాకు ఇంత సంగీతం అని తెలియదు. అంటే ఏదో చెవిలో నుంచే వస్తుంది ఏమో అని అనుకుంటున్నాను. అది మొత్తం నెల వరకు ఏడిపించింది సార్. నాకు అట్లా మొత్తం రూమాలు కట్టుకునేవాడిని ఎక్కువ, అంటే వినపడకూడదు అని. అయినా అట్లా లోపల జరుగుతూనే ఉంది, అది జరుగుతూనే ఉంది. అది ఆత్మయానం పుస్తకం. ధ్యానంలో కూడా 2 గంటలు 3 గంటలు కూర్చొని మెడిటేషన్ బాగా చేస్తారు. మీ అల్లుడిని మాట్లాడిద్దామా? కొడుకు అవుతాడు మీ అల్లుడు. చెప్పండి సార్. మామూలుగా అంటే మాంసము తినుకోకుండా ఏమంటారు అంటే మామూలుగా మనం తినడానికే పుట్టినాయంటారు వాళ్ళు. మనం చంపుకొని తినడానికే పుట్టినాయి అవి. ఏంటి తినను మాంసం అని అంటారు. మిమ్మల్ని అడుగుతారు, ఏం చెప్తావు? తినకూడదు. మనలాగా మనం 80 లక్షల జీవరాశుల తర్వాత మనం పుట్టినాం, మానవ జన్మ వచ్చింది. కానీ మనం తినకూడదు అంటే తినచ్చు అది అని వాళ్ళు అంటారు. వాళ్ళు చెప్తే దానికి విలువ ఉండొచ్చు, అది వాళ్ళకి సంబంధించి అనొచ్చు. కానీ వీళ్ళు కూడా ఇదే చెప్తున్నారండి. బ్రహ్మం ఒకటే. సో పుట్టినప్పటి నుంచి జంజం వేసుకొని శాకాహారులుగా నిష్ఠమడి పద్ధతులు ఆచరించి ఆ భగవంతునికి, ఆ యొక్క భగవంతునికి సాన్నిధ్యంలో ఉండే ఆ బ్రాహ్మణులు, ఆ జంగములు చెప్తే వినొచ్చేమో ఓకే వాళ్ళకి సంబంధించిందని. కానీ వీళ్ళు కూడా చెప్తున్నారండి. అంటే ఈ భూమి పైన పాకేవి, నీళ్ళల్లో ఉండేటివి, గాల్లో ఎగిరేటివి అన్ని ముసలు కూడా తిన్నాం. కోతులు సార్, నల్ల కోతులు. కోతులు కూడా సార్, నల్ల మచ్చు కోతులు ఉంటాయి కదా, నల్ల మచ్చు కోతులు కూడా తిన్నాను సార్. అవి సిరుగుక నీళ్ళు ఉంటాయి కదా సార్, నీళ్ళు నల్ల ఉంటాయి కదా సార్, అవి అవి పట్టుకొని తిన్నాం సార్. ఇలాంటి ఇన్ని తిని కూడా వీళ్ళు అంత ఈ ఆత్మజ్ఞానంతో ఇంత చెప్తున్నారంటే దాని తోలు అమ్మేపోయారు సార్. మాది అది ముసలి తోలు అమ్మితే అభిజేక్ పోతుంటే అమ్మేకి నాగదిలో ఉంటుంది సార్. అప్పుడు తుంగభద్ర నదిలో ఉంటుంది, నదులు కూడా ఉంటుంది. నేను అక్కడ ఉంటుంది సార్. మేము అక్కడ నందవారం అక్కడ సార్, ఆయన ఇంతకుముందు బాబనయ్య సార్ ఉండే సార్ నాగదిలో, రవిశర్మ సార్. రవిశర్మ సార్ మేమంతా అక్కడ ఉండే సార్. నేను అక్కడ ఆ రవిశర్మ సారు నాగదిలో ఉండే సార్. వీళ్ళు కూడా చెప్తున్నారు ఫైనల్ గా అందరూ ఆయన బాబనయ్య శాఖాహారులు ఉండాలన్నా, తినకూడదు అనమాట. తినకూడదు కానీ 2050 కల్లా మొత్తం మారిపోతుంది. ఒకసారి చెప్పు. 2050 సంవత్సరాల కల్లా మొత్తం ప్రపంచం మొత్తం మారిపోతుంది. అయిపోయింది, నాకు తెలిసి మారిపోయింది. అది కూడా ఇప్పుడు బేట కూడా మా ఊళ్ళు కూడా మొత్తం వచ్చేసి బేట ఒక్క రోజు లేనిది జీవాలు చంపంది, నిద్ర రాదు మా వాళ్ళకి. ఈ రోజుకి వచ్చేసి రూపాయి భాగంలో ₹1 భాగం తగ్గించేసినారు. ఎట్లా తగ్గించేసినారు సార్ అంటే దానికి మాకి చాలా మేము దోవు ఎట్టయినామో మా వాళ్ళు ఇంట్లో నా కోడళ్ళు 4 కోడళ్ళు ఉన్నాయి ఇంట్లో సార్. నేను ఏట పోయేటప్పుడు మొత్తం పోయేటప్పుడు చేప, ఎండ్రకాయ, అడవి పిల్లి, నక్కని, కుందేల్ని, ముంగిసిని, అడవి అన్ని మొత్తం తినేటోళ్ళు నేను ఏట పోయేటప్పుడు. రోజు పోయేటోండి కాబట్టి నేను తినకుండా తగ్గించిన కాటించి అడవి పిల్లి తినేటివి, అడవి జంతువులు తినేటివి అన్నీ మానేసినారు సార్. ఇప్పట్లో ఏదన్నా ఉంటే నాకు తెలుపుకున్నట్ట కొంతమంది పిల్లోళ్ళు తెచ్చుకొని అవి అక్కడికే
వేసుకుంటారు సార్. మీ వరకు రాని మా వరకు రానియరు, మా ఇంట్లో కూడా వాసన నేను పెట్టినాను అనమాట. అందుకాబట్టి అన్ని తినేటోళ్ళు ఈ రోజుకి అన్ని తగ్గించుకున్నారంటే సగం తగ్గినారు, సగం ఉంది సార్. దాన్ని కూడా అట్ట వచ్చేసి తగ్గించేస్తారు సార్. అది మాత్రం కన్ఫర్మ్ సార్. మీరు చేసే పని సార్ ఇంకోటి కూడా సార్. ఇల్లు ఏం చెప్పు, ఏంది కెమెరా వెనుక కూర్చొని ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. లోపల చాలా చాలా వస్తున్నాయి, ఏం చెప్పాలనుకుంటున్నట్టు ఇల్లు. ఇంకోటి కూడా సార్. అవునా? మేము రేత్రి సార్ మేము రేత్రి మేకాలకు పోనీక రేత్రి 2 గంటలకు లేచి వలలు వేసుకొని కొండలకి లేదా వలలకి గిట్లు కట్టుకొని రేత్రి 2 గంటలకు పోయి మెకాలకి పోయి మొబ్బుకి పాము నీకు ఏది ఉన్నా ఏం కోరుకుతుందని కూడా ఆశించాం సార్. భయమే ఉండదు సార్. వల కట్టుకొని ఇంత దోవు అంత దోవు ఒగుడు కూర్చునేది, ఇంత దోవు ఒగుడు కూర్చునేది రేత్రి సార్. మెకం రావనీకే సార్, నరరూప రాక్షసులు ఎక్కడ ఉన్నారంటే మెకం రానికే సార్. రేత్రి ఎప్పుడు వస్తుంది అంటే రేత్రి కనీసం అంటే 12 దాటినాక 3-4 గంటలకల్లా మెకము అడవిలో గడ్డి తిని ఆ గడ్డి కొండకు వచ్చేదానికి 3:30 కల్లా బక్కలేకి వచ్చేస్తుంది. అది మేము అంత లోపల 3 లోపలని వలలు కట్టుకొని ఎంత చేసిన పక్షి కానీ సార్ మేము అనుకుంటే గంటలు పట్టేస్తాం. ఇప్పటికైనా ఇప్పుడు కూడా ఏట చేస్తాం సార్ అనుకుంటే. కానీ ఆ పక్షి అంటే దాని ఊర్లు ఉంటాయి మా దగ్గర. అంటే ఉచ్చులు వేసి సార్ వాటికి వాటికి ఏడ మేత వేస్తే అవి వస్తాయి సార్, వచ్చే పడేస్తాయి. అది ఏం తింటుందో మాకు ముందే తెలిసిపోతుంది కదా సార్. ఒక బండ ఉంటుంది సార్. బండకి ఒక కట్ట పెట్టి దాని కింద సార్ ఊక పెడితే అది బండ కింద వచ్చుకుంటే పడిపోతారు ఆయనకి కిందికి. దీనికి చిన్న పుల్లతో నిలబడుతుంది. 20 కేజీలు బండ సార్. 20 కేజీల బండని ఒక పుల్లతో నిలబడుతుంది. పుల్లతో ఇట్లా నిలబడుతుంది సార్. దానికి తొండబిక్కి ఆ పుల్లకి ఎక్కించి పుల్లకి బండ సార్. ఇది బండ సార్. ఇది ఎక్కిచ్చేది ఇటు పెట్టేది. అది తిన్నీకే వాసన స్మెల్ వస్తుంది కదా. కిందికి వస్తే ఆ పుల్లని బండ పడుతుంది. జీవనం పడిపోతుంది. ఎంత లేని బండ జీవితం. వెరీ ఇంట్రెస్టింగ్ సార్. ఇంకోటి కూడా సార్, జ్వరం వస్తే మా వాళ్ళు హాస్పిటల్ పోరు. మరి ఏం చేస్తారు? ఇంకా బండారి దేవతలే ఇంకా గద్రాల మారేమను వాళ్ళు మొక్కేది గ్రామ దేవతలే మొక్కునేది యాడ్లు కోసుకునేది సార్. మా ఊళ్ళు అంటే ఏమో పట్టింది కదా దేవుడు వచ్చినాడమో అని చెప్పి తట్టల నీళ్ళు పోసుకొని బలగం సినిమాలో చూపిస్తారు కదా, సేమ్ స్టోరీ మాదే. మా స్టోరీ అది. ఈయనకి బువ్వ తినడం లేదు, జ్వరం వచ్చింది ఆదురుకున్నాడు. మరి నువ్వే పెట్టినవా స్వామి, దేవుడా నువ్వే పెట్టినవని నీళ్ళలో తిరిగితే పెట్టినా అని తిరుగుతుంది. ఒకటి పెట్టలేదని కూడా అడుగుతాం మేము. అడిగితే ఆ పెట్టిందంటే తిరుగుతుంది, పెట్టుకోకుండా ఉంటే నిలబడుతుంది. అట్ట నిలబడుతుంది. ఆ నమ్మకం మీద దేవుడు పెట్టినాడని చెప్పి ఈ ఆటను కోసేది, బొట్టు పెట్టేది, ఆ నీళ్ళలో బొట్టు పెట్టేది. బాగేందనంటే ఇప్పుడు టీ తాగే పోలా, బూ తినాలా, మా మనసు కనుక తిరిగేకి రావాలి నువ్వు, అట్టయితేనే దేవుని మొక్కుతాం అని చెప్తే అప్పుడు బాగైందని చెప్తే 1 ఆటని 2 ఆటల్ని ఆ స్వామికి బలిచ్చి కోసుకొని మనం తినేటోళ్ళం. ఇప్పుడు రూపాయి భాగం ఉన్నారు సార్ ఈ ఊర్లో. కానీ ఇప్పుడు మేము కూడా చెప్పినాం సార్, ఆ శకునం మంచిది కాదు, అది మూఢనమ్మకం, అందులో ఏమీ లేదు. మనం ఎలా చెప్తే అటు తిరుగుతుంది అది అని చెప్తే 1% ఇప్పుడు అంతే పావుల పర్సెంట్ మాత్రం 1% ఇప్పుడు ఉంది. పాయింట్కి వద్దాం. ఇది మామూలు లేదు, ఇది వీళ్ళ స్టోరీ సార్. ఇప్పుడు మాకు అల్టిమేట్ సార్, మీ ద్వారా నాకు తెలిసి ఈ వీడియో వైరల్ అవు గాక, అందరూ శాకాహారులు అవు గాక. తదాస్తు నారాయణ గారు. ఓకే సార్, మన కూడా లేదు సార్. శాకాహారి కాకపోతే వాళ్ళకి మన కూడా లేదు సార్. ఎవరికి ఏంటి శాకాహారి కాకపోతే వాళ్ళకి మన కూడా భూమి మీద ఉండడానికి కూడా అవకాశాలు లేవు సార్. అంతా వచ్చింది సార్ పరిస్థితి. అమ్మ బాబోయ్, అర్థమైందా? ఇంకా చూసుకోండి. అండ్ సార్ పాయింట్కి వద్దాం. ఈ పిరమిడ్ ఎప్పుడు కట్టారు? 2023 4వ తారీఖు 2000 సార్, ఫిబ్రవరి సార్. ఎంత సైజ్ ఇది? 9 ఇష్టపడి పట్టింది. ఈ 9 రోజులకే కట్టేసింది సార్. 9 రోజులకే కట్టేసారు. ఎంత అయింది ఖర్చు? 2.5 లక్షలు. 2.5 లక్షలు. పిరమిడ్ చారీ సరే సార్. చారీ అన్న,
చాలా అద్భుతం, నువ్వు ఎన్నో పిరమిడ్లు వేసావు. సో అద్భుతం, వండర్ఫుల్, సూపర్ సార్, థ్యాంక్స్ మరి. థ్యాంక్స్. థ్యాంక్స్ సార్. ఓకే, ప్రతిసారికి సార్ మరి మేము మొత్తానికి వెల్కమ్ సార్. మేడం ఈ 2.5 లక్షలు మీ స్వీయ కష్టమా? సొంతం. ఎవరు కడగల? సొంతమే గడుచుకున్నాం సార్. ఇష్టపడి సార్ దీన్ని ఎంత బాగా చేసుకున్నాం సార్. ఇష్టపడి నాకు ఇష్టం అంతా లాభం పెట్టించి. ఈ పిరమిడ్ లో బ్యూటీ ఏంటంటే ప్రతిసారి స్కెచింగ్ ఎంత ఇది కూడా మా రియలిస్టిక్ గా ఉందంటే, ఇదంతా మా పిల్లడే సార్. ఎంత రియలిస్టిక్ గా ఉందంటే ఇది వీళ్ళ అబ్బాయి వేసారంట. మా అబ్బాయి సార్. అంటే ఒక సరే మీరు మీ లైఫ్ లో ధ్యానం అనేది రాకపోతే మీ బిడ్డల నుంచి ఇంత కళ వచ్చేది కాదు కదా. మీ వాళ్ళు కూడా సార్ మా వ్యాసం నీ సార్ వాళ్ళు మీతో పాటు వేటాడేవాళ్ళు. వచ్చేవాళ్ళే సార్. లేదు సార్, వాళ్ళు మేము మారిపోయినారు వాళ్ళు కూడా. సో చూడండి, మా పిల్లడు సార్ గోపి తిన్నాడు. ఆ పిల్లడు గోపి తెస్తే తిన్నాడు సార్. మా పిల్లడు మా పిల్లడు సార్ ఎట్రా మా గోపి తెచ్చినా వాడు తిన్నాడు సార్. ధ్యానం బాగా. ఏం పేరు రా నీ పేరు? చదువు కూడా సూపర్ సార్. పృథ్వీరాజ్. పృథ్వీరాజ్ అంటే భూతడికి రాజు, భూమాతకి రాజు. మాంసం తినవా? తింటే ఏమవుతుంది? చచ్చిపోతాం. తింటే చచ్చిపోతాం, గుర్తుపెట్టుకో. వెరీ గుడ్. గోపి కూడా తినవంట, అది కూడా చూడడానికి మాంసంలాగా ఉంటుందన్నా. వాళ్ళ గుడ్లు ఇచ్చినా తింటారు సార్. వాళ్ళకి చెప్పు, ఏం చెప్తావు? మాంసం తినరాదు, గుడ్లు తినరాదు, ధ్యానం చేసుకోవాలా, శ్వాస మీద శ్వాస హాయిగా ఉంటుంది. రోజు 20 నిమిషాలు కానీ, గంట కానీ, అర్ధగంట కానీ చేసుకోండి. బాలవాక్కు బ్రహ్మవాక్కు అంటారు. సో పిల్లలు దేవుళ్ళు. సో కాబట్టి అందరూ ధ్యానం చేయాలి, శాకాహారులు అవ్వాలి. ఇది మన యొక్క కోరిక. ఇది ఒక మన యొక్క 5 minutes ఉందా? దిస్ ఈజ్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. వీళ్ళే రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. ఎలాంటి వాళ్ళని మార్చారు పత్రి గారు అంటే ఇంకా ఇంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ లేదు, ఇంకా ఇవ్వలేము కూడా అని చెప్పొచ్చు. నా లైఫ్లో నేను చూసిన బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది. బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్, అద్భుతం అండి. ఇంకా ఇంతకంటే మా దగ్గర మాటలు లేవు, ఇక మాట్లాడదలుచుకోలేదు. అయితే మీకు అర్థమై ఉంటుంది, పిరమిడ్ ధ్యాన భారతం ఒక 4 పిరమిడ్లు తిరిగితేనే ఈ యొక్క షూట్ చేస్తేనే ఇలాంటి మహానుభావులు దొరికారు. చూసాము, వీళ్ళ గురించి మనం తెలుసుకుంటున్నాము. ఇలాంటి వాళ్ళు ఇంకెవరెవరు ఎంతమంది ఉన్నారో, ఎంతమందిని టచ్ చేశారు పత్రి గారు. ఇలాంటి వాళ్ళ ద్వారా ఎలాంటి పిరమిడ్స్ వచ్చాయో అది ఆషామాషి విషయం కాదు కదా. సో దట్ మనం ఇలాంటి పిరమిడ్స్ని ప్రపంచానికి తెలియాలి. వీళ్ళ స్టోరీ ఏదో మారుమూల ప్రాంతంలో ఉన్న వీళ్ళ స్టోరీ, వీళ్ళ జీవితాలు ఇక్కడ కాదు, అమెరికాలోని కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజలస్ లాంటి స్టోరీస్లో వీలాంటి స్టోరీస్ ప్రజెంట్ అవ్వాలి. దట్ ఈజ్ అవర్ ప్యూర్ ఇంటెన్షన్, రైట్? వీళ్ళ జీవితం ప్రజలకి కనువిప్పు. మాంసం తింటున్న వాళ్ళందరికీ కనువిప్పు. మాంసం తింటే ఎలాంటి పరిస్థితి, ఎలాంటి దుస్థితి వస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఈ అబ్బాయి చెప్తున్నాడు, ఏకంగా చచ్చిపోతారని చెప్తున్నాడు. ఎలా చచ్చిపోతారంటే రోగాలు వచ్చి చచ్చిపోతారు. ఇంత క్లియర్గా వీళ్ళ లైఫ్లో నుంచి తెలుసుకోవచ్చు. అరే వీళ్ళు లైఫ్ అసలు ఊహించుకోవడానికి ఎంత కష్టంగా ఉందండి. ఒక 25 సంవత్సరాల క్రితం ఎక్కడెక్కడో తిని భిక్షం ఎత్తుకొని రకరకాల జంతువులను తిని పొట్ట నింపుకొని ఈయన అంటున్నారు నరరూపు రాక్షసులాగా బతికిన మేము ఈరోజు ఉంటున్నామంటే దానికి కారణం మా గురువు గారు, ధ్యానము. అలాంటి వ్యక్తులు ధ్యానం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఒక సంసారాన్ని నిలబెట్టుకుని ధ్యానంతో అందరూ శాకాహారులుగా ఉండి ఈ ప్రాంతంలోని ఇలాంటి వాళ్ళు ఎంతోమందిని శాకాహారులుగా మార్చి ఒక పిరమిడ్ కట్టారు. ఈ పిరమిడ్ చూడ్డానికి 9x9 అయిండొచ్చు, కానీ ఈ పిరమిడ్ కైలాసపురి లాంటి 100 పిరమిడ్లకు సమానం అని నేను చెప్తా. కైలాసపురిలో ఉన్నటువంటి 100 పిరమిడ్లకు సమానం. బెంగళూరు పిరమిడ్ వ్యాలీ లాంటి పిరమిడ్లు 100 పిరమిడ్లకు సమానం అని నేను గట్టిగా చెప్తానండి. ఎందుకంటే దాని కథ వేరు. ఇలాంటి వాళ్ళు కట్టిన పిరమిడ్, దీనికున్న శక్తి, దీనికున్న పవర్, ఆ రియాలిటీ వేరు. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అని మనమంతా గుండె పైన చెయ్యి వేసుకుని చెప్పచ్చు.
కొంతమంది అంటారు సోది చెప్తున్నారా మీరు సోది అని చెప్పేసి. వీళ్ళ స్టోరీ విన్న తర్వాత సోది అని చెప్పిన వాళ్ళ చెవుల్లో దూదులు పెట్టుకొని అన్నీ మోసుకొని నీకు నీ చెవులు పగిలిపోతాయి నాకు తెలిసి వీళ్ళ స్టోరీస్ వింటే. సో మీ మనోభావాల్ని ఖచ్చితంగా ఈ యొక్క యూట్యూబ్ కామెంట్ సెక్షన్ కింద మీరు పెట్టండి. అండ్ వీ హ్యావ్ టు షేర్ దిస్ స్టోరీ టు ద వరల్డ్. దిస్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ PSSM. సో ఇంతకంటే చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. ఇలాంటి ఎన్నో అద్భుతమైన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో నిర్మాణమైన పిరమిడ్ శక్తి క్షేత్రాల యొక్క డాక్యుమెంటరీస్ని మనం ప్రజలకు అందరికి తెలియచేద్దాం. మరొక అద్భుతమైన PSSM పిరమిడ్ యొక్క స్టోరీతో మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ PSSM పిరమిడ్ ఛానల్. అండ్ ఇలాంటి పిరమిడ్స్ నారాయణ గారికి థ్యాంక్ యూ చెప్పాలి, అండ్ పెద్దయ్య సార్కి థ్యాంక్ యూ చెప్పాలి. వీళ్ళు నాకు సహకారం చేయడం వల్ల వీళ్ళ యొక్క స్టోరీని నా మిత్రులు ఫ్రెండ్స్ టిల్లు అండ్ గోపాల్ వాళ్ళ సహకారంతో మనం బయటికి ప్రపంచానికి తెలియజేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ డియర్ ఫ్రెండ్స్. అండ్ అంతే, ఈ రోజుకి ఇంతే. నాకు పొట్ట నిండిపోయింది, నాకు ఆకలి కూడా అవ్వట్లేదు.